హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో మల్టీగ్రెయిన్ ఆట ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఈ పిండి తయారు చేసుకుంటే మనకి ఎన్ని నెలలన్నా చక్కగా స్టోర్ చేసుకోవచ్చు. మనం ఓన్లీ చపాతీకే కాకుండా పునుగులు కానివ్వండి, దోశ, పూరి, చాలా రకాలైన టిఫిన్స్ ఈ పిండితో తయారు చేసుకోవచ్చండి. డైట్ ఫాలో అయ్యే వాళ్ళు, డయాబెటీస్ ఉన్న వాళ్ళన్నా కానీ రెగ్యులర్గా చపాతీ తీసుకుంటారు కదా. సో ఇది రెడీగా ఉంచుకుంటే మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు లంచ్లోకి కానీ డిన్నర్లోకి కానీ మనం చక్కగా ఈ పిండిని కలుపుకొని చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. చాలా అంటే చాలా బాగా వస్తాయండి. హెల్త్కి కూడా చాలా మంచిది, పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా మంచిది. సో ఈ పిండి రెడీగా మనం పెట్టుకుంటే చక్కగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మల్టీగ్రెయిన్ ఆట ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా 2 కేజీలు నేను గోధుమలు తీసుకుంటున్నానండి. ఇప్పుడు వేసుకునేవన్నీ కూడా ఒకేసారి కడిగి విడివిడిగా ఆరబోసుకొనన్నా తీసుకోవచ్చు. ఎండబెట్టిన తర్వాత ఇలా మిల్లుకి పట్టించుకోవడానికి రెడీ చేసుకోవచ్చు. లేదు అంటే తడి బట్టతో తుడిచేసుకోవచ్చు అండి. నేను 2 కేజీలు గోధుమలకి ఒక 1/2 కేజీ శనగలు, ఒక 1/2 కేజీ సజ్జలు, 1/2 కేజీ రాగులు, గోధుమలు ఒక 1/2 కేజీ అండి. ఈ మొత్తాన్ని ఒకసారి కలిపేసుకోవాలి. మొత్తం కలిపి నాకు 4 కేజీస్ వచ్చాయండి. అసలైతే కరెక్ట్ కొలత అయితే 3 కేజీలు గోధుమలకి ఇట్లా 1/2 కేజీ ఇవన్నీ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. నేను కావాలనే ఒక 1 కేజీ గోధుమ తగ్గించానండి. మీరైతే అవసరమైతే ఒక 1 కేజీ గోధుమ తీసుకోవచ్చు. అంటే ఒక 3 కేజీస్ గోధుమలకి మిగతావన్నీ 1/2 కేజీ వేసుకోవచ్చు అండి. అప్పుడు చపాతీ స్మూత్గా పొంగుతాయి. నేనైతే కావాలనే తగ్గించి తీసుకున్నాను. మిల్లుకి ఇచ్చేటప్పుడు మనం మెత్తగా వేయమని చెప్పి ఇవ్వాలి. చూసారు కదా, మెత్తగా వచ్చింది పిండి. ఈ విధంగా రెడీ చేసుకున్న పిండిని మనం ఎన్ని రోజులైనా స్టోర్ చేసుకోవచ్చు. మనకు అవసరమైనంత వరకు తీసుకొని చపాతీ చేసుకొని మిగతాది మనం చక్కగా స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చూపించడానికైతే ఒక 2 కప్పులు గోధుమ పిండి తీసుకుంటున్నానండి. ఈ గోధుమ పిండిలో కొద్దిగా సాల్ట్, అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ముందు పిండి మొత్తాన్ని ఆయిల్ వేసుకున్న తర్వాత రబ్ చేసుకుంటూ కలుపుకోవాలి. అప్పుడే మనకి చపాతీ అన్నది సాఫ్ట్గా వస్తాయండి. ఇప్పుడు ఈ పిండి కలపడానికి గోరువెచ్చని నీళ్ళన్నా లేదా మామూలు నీళ్ళన్నా తీసుకోవచ్చు. మామూలు నీళ్ళు తీసుకున్నా కానీ చపాతీ అయితే నాకైతే బాగా వచ్చేయండి. అవసరమైతే మీకు రెగ్యులర్గా మీకు అలవాటైతే గోరువెచ్చని నీళ్ళు కూడా తీసుకోవచ్చు. చూసారు కదా, పిండి మొత్తాన్ని ఇలా కలిపి నేను 1/2 అవర్ పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఇదే పిండితో దోశ కూడా చేసుకోవచ్చు అండి. నేనైతే దోశకి ఒక 1/2 కప్ తీసుకున్నాను. దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి, అలాగే కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలండి. ఒకేసారి వేసేస్తే వాటర్ మొత్తం మనకి పిండి అనేది గడ్డలు కడుతుంది. ఇలా చూస్తున్నారు కదా, కొంచెం కొంచెం వేసుకొని మనకి దోశ బ్యాటర్ వచ్చే వరకు కలుపుకోవాలి పిండిని. రెగ్యులర్గా మనం దోశ వేసుకుంటాం కదా, అంత క్రిస్పీగా అయితే రావండి. చూసారు కదా, దోశ బ్యాటర్ లాగా ఇట్లా కలుపుకోవాలి. అంత క్రిస్పీగా అయితే రావండి మనకి. కొంచెం దోశ అన్నది మెత్తగా వస్తాయండి, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనం రెగ్యులర్గా చేసుకునే ఏ చట్నీలో కన్నా ఈ చపాతీ కాంబినేషన్ అనేది చాలా బాగుంటుందండి. ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది, దోశ వేసిన క్లిప్. ఇంకొకసారి మీకు ఖచ్చితంగా వేసి చూపిస్తాను. ట్రస్ట్ మీ, దోశ మాత్రం చాలా చక్కగా వచ్చిందండి. ఇప్పుడు కలిపెట్టుకున్న పిండిని మరి ఇంకొకసారి మెత్తగా రబ్ చేసుకొని ఇప్పుడు చపాతీగా ప్రిపేర్ చేసుకొని బాగా వేడెక్కిన ప్యాన్ మీద ఈ చపాతీ వేసేసుకోవడమే. నేనైతే ఒక 1 కేజీ గోధుమలు అయితే తగ్గించాను కదండి. మీరు 3 కేజీస్ గోధుమలు వేసుకొని మిగతా మొత్తం 1/2 కేజీ వేసుకుంటే కనుక చపాతీ ఈ స్టేజ్లో మనం కాల్చుకునేటప్పుడు చపాతీ అనేది కొంచెం బాగా పొంగిద్దండి. నేను కావాలనే గోధుమని తగ్గించాను, మీరైతే వేసుకోవచ్చు. అలా ఇలా 2 సైడ్స్ కాల్చుకుంటే ఒక హాట్ బాక్స్లో మనం రెడీ చేసేసుకుంటే చపాతీ అన్నది ఒక 2 అవర్స్ తర్వాత కానీ 3 అవర్స్ తర్వాత కానీ చాలా
మెత్తగా ఉంటాయండి. నేనైతే పాలకూరతో కూడా చపాతీ చేశాను. అలాగే క్యారెట్ కానీ మనం ఏ స్టైల్లో కావాలంటే ఆ స్టైల్లో చపాతీని చక్కగా రెడీ చేసుకోవచ్చండి. మామూలు గోధుమ పిండితో చేసుకుంటే ఎంత పర్ఫెక్ట్గా వస్తాయో చపాతీలు, అంతే పర్ఫెక్ట్గా ఈ పిండితో కూడా వస్తుంది. అలాగే ఈ పిండితో చేసుకుంటే మన హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా అంటే చాలా ఉంటాయి కదా. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మనం రెగ్యులర్గా వాడే చపాతీలు ఇదిగోండి. ఇదేమో క్యారెట్తో చేశాను. ఈ ఫుల్ వీడియో మీకు పోస్ట్ చేస్తానండి. అంతే అండి, ఈజీగా మనకి ఏ స్టైల్లో కావాలంటే ఆ స్టైల్లో మనం ఏ రకం చపాతీ కావాలంటే అది మనం చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ పిండితో. ఈజీగా ఉంది కదా. చక్కగా మీరు కూడా ఈ విధంగా మల్టీగ్రెయిన్ పిండిని రెడీ చేసుకొని స్టోర్ చేసుకొని చక్కగా చపాతీలు ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని రెసిపీస్తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై.